గోరటెంకన్నతోటి మీకు సాన్నిహిత్యం ఉంది. ఉన్నది. కాబట్టి పాటలు పాడటంలో కూడా ఆయన ప్రభావం మీ మీద ఉంది. ప్రభావం ఉంది. ఆయన వాయిస్‌ను నేను మీరు మెలోడీ ఉద్యమంలో ఇప్పుడు గజ్జెకట్టి, ఈ క్లాక్ టవర్ దగ్గర మలి ఉద్యమంలో ఎన్నో పాటలు, ఎన్నో వేదికల ద్వారా చైతన్యం చేసేటువంటి ఉద్యమానికి ఊతం పూసేటువంటి ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. మరి దాంట్లో మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జిల్లా మొత్తంలో జిల్లా మొత్తంలో. ఎక్కడంటే ఓకే. అక్కడ నాకు ఫోన్లు చేసి పిలిచేవాళ్ళు. ఓకే. ఓకే. ఎలాంటి పాటలు ఎంచుకునే వాళ్ళు అప్పుడు మీరు? ఉద్యమ గీతాలే. ఇంకేమున్నా అన్న గద్దర్. అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే గద్దరు. గద్దర్. ఓకే. ఇంకా వేరే ఏం లేదు. అవును. ఉద్యమానికి ఊపిరుదుకుంటూ అన్న గద్దరెంట ఉరుకుతుంటవు, ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న సేతి వెంట రాలుతుంటవు. ఉద్యమానికి ఊపిరుదుకుంటూ అన్న గద్దరెంట ఉరుకుతుంటవు, ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న సేతి వెంట రాలుతుంటవు. ఊరు ఊరు దొరల తిరుగుదింగమన్నందుకే ఓ పాటమ్మ, జైరాజన్న వెంట జైలుకు పోయి జంగు సైరాను దినవమ్మా, నిన్ను విడిచిపోనమ్మా ఓ పాటమ్మ, ఓ నా పాటమ్మ, నిన్ను ఇడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, ఎన్నడూ మరసిపోనమ్మో నా పాటమ్మ. సత్యంగల్లమ్మ సమ్మక్క సారక్క తల్లులని అంటవో, మైమగల్ల మా దేవుడు ఎముడాల రాజన్నంటవో. సత్యంగల్లమ్మ సమ్మక్క సారక్క తల్లులని అంటవో, మైమగల్లమ్మ దేవుడు ఎముడాల రాజన్నంటవో. అల్లయేసుకోమిరెల్లి మల్లన్న కోటి దేవతలెందరో, అల్లయేసుకోమిరెల్లి మల్లన్న కోటి దేవతలెందరో, నీ కూత సంబరపడకపోతే బయటికి రానని మొండి చేస్తారో, నిన్ను ఇసి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, ఎన్నడూ మరసిపోనమ్మో నా పాటమ్మ. నరేష్ ఇట్లా నిన్ను పాట విడవలేనమ్మా అనుకుంటూ ఆ పాట వెంటనే ప్రయాణం సాగింది. అట్లా నైస్, చాలా చక్కటి గొంతండి. ఇంకొకటి సీను గారు ఇంకొక విషయం చెప్పాలి. సరే నాకు గొంతు ఉండొచ్చు, గొంతు లేనాయన కూడా ఇంత అద్భుతంగా బాత్రూమ్ లో పోయి పాటలు పాడతాడు. అవునవును. ఎంత కాటకుడైనా బాత్రూముల నిన్ను బతిమలాడుకుంటాడోయమ్మ, ఎంత కాటకుడైనా బాత్రూముల నిన్ను బతిమలాడుకుంటాడోయమ్మ, నువ్వు లేకుంటే ఈ లోకానికి మేమెవ్వరో తెలియదోయమ్మ, నిన్ను ఇడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, ఎన్నడూ మరసిపోనమ్మో నా పాటమ్మ. ఓకే నరేష్ గారు, నిజంగా మరి ఈ పాట ద్వారానే ఎంతోమంది కళాకారులు తమ గాత్ర ద్వారా ఎంతోమంది వెలుగులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరీ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అంటే ఎన్నో వేదికల ద్వారా ఈ పాటని విడవకుండా ఆ పాటకు తమ కవిత్వాన్ని జోడించి గజ్జె కట్టి మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం, రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది అడుగులు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి సపోర్ట్ తోడైన వాళ్ళు ఉన్నారు. అయితే మీరు గోరటెంకన్న అనేటువంటి సాన్నిధ్యం ఉంది కదా, ఆయన ప్రభావం ఏ విధంగా ఉండేది? వాస్తవంగా చెప్తున్నాను సీన్ గారు, నువ్వెవరో నేనెవరో. అవును. ఇవాళ నువ్వు నన్ను ఇక్కడికి పిలిచినావు, ఎందుకు పిలిచినావు? ఒక పాటగాని కాబట్టి నన్ను గుర్తించినావు. లేకపోతే నేను ఒక కోన్కిస్గా కానీ సమాజంలో 4 కోట్ల జనాభాలో నేను ఒకరిని. అంటే పాటకు ఉన్నటువంటి గొప్పతనం, కళాకారుడికి ఉన్నటువంటి గొప్పతనం అది. సో గోరటెంకన్న చాలా ఉన్నాయి అన్న. గోరటెంకన్న గారిని ఇప్పుడు నేను అంటే నా గురువు, అంటే గురువు కాకపోయినా ఏకలవ్యుని శిష్యునిలాగా గద్దరన్న నా ఇలవేల్పు. గద్దరన్నని పాడకుండా నేను గోరటెంకన్న జోలికి పోతే నన్ను సమాజం హర్షించదు. సో ఫస్ట్ అన్నని పాటలాడుకున్న తర్వాతనే నేను గోరటెంకన్న జయరాజన్ తోడు పరిచయము, జయరాజన్ తోడు కలిసి పనిచేసిన, గోరటెంకన్న తోడు పనిచేసిన మిత్రుడు, మీరు ఒక కళాకారులు కాబట్టి మిత్రుడు సంతోష్ తోడు పనిచేసిన, ఏపూరు సోమనతోడు పనిచేసిన, అమరుడు భిక్షపతన తోడు పనిచేసిన. అంటే ఆల్రెడీ అమరుడు భిక్షపతన పాట కూడా నేను పాడుకొని వినిపించిన. ముందుగా ఇప్పుడు అన్నకు అమరుడు
గద్దరన్న గారికి నా జోహార్లు అర్పిస్తూ నైస్. ఓకే. అన్నగారి పాటతో ఓకే. నేను ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు రంజుగా సాగించే విధంగా చేద్దాం. ఓకే. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార లార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మ, నీ పాటనై వస్తున్నానమ్మో, నీ పాదాలకు వందనాలమ్మో, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను నీ గోసి నీ గొంగడి నీ గజ్జలు గట్టుకోని, నీ గజ్జలు గట్టుకోని, నీ గజ్జలు గల్లు 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 ఆడా వస్తున్నా మాయమ్మలార పల్లె పల్లె ఆడా వస్తున్నా మాయమ్మలార, నన్ను గన్న తల్లు నన్ను గన్న తల్లులార. ఓకే, నైస్ నరేష్ గారు. జన్క జన్మని జనం పాట వాడుతాను, జనం జన్క జన్మని జనం పాట వాడుతాను, జనం రెల రే రే అని రెలా పాట వాడుతాను, రెలా రెలా పాట నీ పాటల్లో బల 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 పాటల్లో పదము నవ్వుతనో మాయమ్మలార పాదాలకు గజ్జే నవ్వుతనో, నన్ను గన్న తల్లులార తెలుగు లార, నన్ను గన్న నీ పాటనై బల బల పాటనై వస్తున్నానమ్మో, బా గ్రేట్ నరేష్ గారు. గద్దర్ గారిని ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే ఆయన గాత్రం నుంచి వచ్చినట్టుగా కనిపించింది. మొత్తానికి పరకాయ ప్రవేశం చేశారు. నన్ను గద్దరన్న ఆవరిస్తాడు. ఓకే ఓకే. అలానే మరి గోరెటెంకన్న కూడా మీరు ఎలా గోరెటెంకన్న పాటను ఎత్తుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గోరెటెంకన్నతో ఆత్మీయ బంధం. ఓకే, అదే అదే. ఓకే, మీరు అంటున్నారు కదా నరేష్ గారు మీరు సామెతలు అద్భుతంగా మాట్లాడతారు అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నాం. ఓకే ఓకే. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంత దూరం కదండి. సో అట్లా గోరెటెంకన్న గారు మా ఇంటికి వచ్చేవారు, రైట్. నేను గోరెటెంకన్న గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఓకే, వారితో సాన్నిహిత్యం బాగుంది. సాన్నిహిత్యం చాలా. ఓకే. గోరెటెంకన్న గారు ఆయన అంటే నేను తెలంగాణ ఉద్యమ గీతాలు చాలా ఉన్నాయి కానీ అందరు వాడేది. సో అదే నేను వాడేది ఏంటంటే ఆయన ఒక తెలంగాణ ఉద్యమమే కాదు, ఆయన సామాజిక నేపథ్యం ఉన్నటువంటి చాలా పాటలు, ఒక వాగ్గేయకారుడిగా ఎన్నో చాలా అంటే అప్పటికప్పుడు అంటే ప్రజల్ని మార్చాలన్న తత్వం. అరే ఎందుకురా భయ్ నువ్వు ఇవన్నీ ఎందుకు అనవసరంగా ఖర్చులన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావు, అనవసరంగా ఈతలకు పోయి అనేటటువంటి ఒక కార్యక్రమం చాలా గొప్ప పాట ఉంది. అది ఎవరికి వెలుగులోకి రాలేదు, చాలా తక్కువ. సో ఆ పాటని మీ ముందు పాడడానికి మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఒక మాట చెప్తాడు. వాసన సబ్బులకు రాములయ్యా నువ్వు ఒడిపించుకున్నదంత రాములయ్యా, వాసన సబ్బులకు రాములయ్యా నువ్వు వాసన సబ్బులకు రాములయ్యా నువ్వు ఒడిపించుకున్నదంత రాములయ్యా, వాసన సబ్బులకు రాములయ్యా నువ్వు ఒడిపించుకున్న జీజీలు బండ మీద జింకలాట, ఖర్చులు ఎక్కువై ఇంట్ల దుంకులాట, జీజీలు బండ మీద జింకలాట, ఖర్చులు ఎక్కువై. ఈ రోజున సమాజం మనకు అర్థమైంది అంటే ఏతులకు ఎన్నో చేస్తున్నాం. 1000 ముందు కడితే చాలు రాములయ్యా, 1000 ముందు కడితే చాలు, రయ్యమాని వండ వచ్చారు, రయ్యమాని వండ వచ్చారు, ఎత్తులకు బండిగొని రాములయ్యా, దాంట్లేం పోసి నడుపుతావు రాములయ్యా, జీజీలు బండ
ఖర్చులు ఎక్కువై ఇంట్లో దుంకులాట వాసన సబ్బులకు వాసన సబ్బులకు యాను ఒడిపిస్తున్నదంతా. ఇదండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అన్నగారు. ఓకే. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.